రైతు సోదరులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. గతంలో భూములకు సంబంధించిన వివరాలన్నీ కూడా మన భూమి వెబ్సైట్లో ఆన్లైన్లో ఉండేవి. ఆన్లైన్ పాస్వర్డు ఆ మండల ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పాస్వర్డ్ ఉంటుంది. రైతుల పేర్లు మార్చడం, రైతుల పేర్లలో ఒక అక్షరాలు మార్చడం, రైతుల పేర్లలో ఒత్తులు మార్చడం, రైతుల భూమికి సంబంధించి సెంట్లు తగ్గించడం, రకరకాల అరాచకాలకు పాల్పడ్డారు. లాగిన్లో పోవడం, మార్చడం. రైతు చూసుకున్న తర్వాత ఆన్లైన్లో చూసుకుంటే తప్పులు కనబడతాయి. సవరించమని పోతే 50,000, 1,00,000, 2,00,000 డిమాండ్ చేయడం. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు అన్ని అరాచకాలు చేసి రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కావాలనే తప్పు కొడతారు. వెంకటేశ్వరరావు అని పేరుంటే వెంకటేష్ అని కొడతారు, మిగతా దగ్గరేస్తారు. రైతు పోయి అడిగితే ఇది సవరించాలంటే కలెక్టర్ దగ్గర నుంచి రావాలా, 2,00,000 అయితేనే అవుద్ది అని చెప్పి వేధించడం, తిప్పడం, 6 నెలల పాటు వేధించడం. రైతుకు రుణం రాదు, బ్యాంకులో పెట్టుకుందాం అంటే పని కాదు, అమ్ముకుందాం అంటే అవ్వదు. ఇలా రకరకాలుగా వేధించారు. ఈ వేధింపులన్నీ గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్లో ఏదైనా సవరణ చేయాలి అంటే రైతు అనుమతి లేకుండా, ఎలాంటి సవరణ చేయడానికి లేకుండా డిజిటల్ లాక్ వ్యవస్థ తీసుకొచ్చింది. రైతు పేరు మార్చడానికి వీలు కాదు, రైతు యొక్క భూమి విస్తీర్ణాలు మార్చడానికి వీలు కాదు, సరిహద్దులు మార్చడానికి వీలు కాదు. అది మార్చాలంటే రైతు మొబైల్కి వచ్చే ఓటీపీ రైతు స్వయంగా చెబితే తప్ప అది ఓపెన్ కాదు. ఇక రైతుకి ఏదో ఫోన్ చేసి ఆ పని ఉంది, నీ ఓటీపీ వచ్చింది చెప్పమని రైతు చెప్తే మాత్రం వాళ్ళు మార్చేస్తారు. అందువల్ల రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటే ఎట్టి పరిస్థితులు చెప్పొద్దు. ఎందుకంటే మీ భూముల్లో మీ పేర్లు, భూమి విస్తీర్ణాలన్నీ మార్చేస్తారు. ఎందుకు ఫోన్ చేశారు, ఓటీపీ ఎందుకు చెప్పాలి అనే వివరం స్పష్టంగా తెలుసుకోండి. ఎంఆర్ఓ ఆఫీసు కదా అని చెప్పేసి వెంటనే ఫోన్ చేసి ఓటీపీ చెప్పమంటే మాత్రం ఎట్టి పరిస్థితులు చెప్పొద్దు. ఆల్రెడీ ఇప్పటికే డిజిటల్ పాస్బుక్స్ వచ్చాయి. మంచి సెక్యూరిటీస్తో కూడిన పాస్పోర్ట్ లాంటి, విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఎలాగైతే ఉంటుందో అలాంటి పాస్బుక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు అందిస్తుంది. దాంట్లో 12 QR కోడ్లు ఇచ్చారు. ఒక్కో QR కోడ్ స్కాన్ చేస్తే అందులో సమాచారం, రైతుకు సంబంధించిన సమాచారం, భూమి వివరాలు, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అన్ని వివరాలు అందులో ఉంటాయి. ఇక ఎవరు మార్చడానికి కూడా సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ డిజిటల్ లాక్ విధానం మీద ప్రతి రైతు స్పందించండి. గతంలో మీరు ఎలా ఇబ్బందులు పడ్డారో ఎంఆర్ఓ ఆఫీసులు అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.